కోసం చచ్చిపోయాడా? యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడా? యేసయ్య నిన్ను అన్ని లాస్ట్ ప్రశ్న, యేసయ్య నీ కానుకల కోసం చచ్చిపోయాడా? నీ కోసం చచ్చిపోయాడా, నీ కానుకల కోసం కాదు. నువ్వు రాకపోతే బాధపడతాడు, నువ్వు సంపాదించకపోతే ఏం బాధపడ్డా? ఆయనకి ఎందుకండి, ఎవరికి కావాలండి అవన్నీ? మా చర్చలో నేను సందా పట్టినండి, ఒకే ఒక బొమ్మ అని చెప్పాను కదా, ఆ బొమ్మ ఎదురుకుండా సందా పెట్టి ఉంచుతాను. వచ్చేవాడికి పోయేవాడు క్లియర్ కనబడుతుందిగా, వాడు వేసే మనసు చేస్తాడు కదా, దానికి సందా పాట ఉండి, దానికి ఒక ప్రార్థన, ఒక ప్రకటన, ప్రారంభమైన ఉండవు మా చేసి ఏసోడు వేస్తాడు, ఏనోడు ఇదే మంచి అవకాశాన్ని చదువుకుంటాడు. అయినా ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే కానుక వాడికి దేవునికి సంబంధించిన మధ్య నాకు ఎందుకు సార్ ఈ గొడవ? మా చర్చలో కానుకలు పాట ఉండదు, ఆ గొడవ ఉండదు. లాస్ట్లో ప్రార్థన చేసినప్పుడు దాని ప్రభావ వాళ్ళకి స్తుతులు ఇచ్చారో, ఆరాధన ఇచ్చారో, కృతం ఇచ్చారో, కానుకలు ఇచ్చారో, ఎవరు ఏది ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు దీవించారు. సునామా ఆమేన్, చలో పోయి చలో कोई बातचीत करने की जरूरत नहीं बस निकलो. ఏ వాక్యం ప్రభు నీకు ఇచ్చాడు గుడ్లో పెట్టుకెళ్ళిపో. ఇక మళ్ళీ సోది అంతా పెట్టుకోబాకు. ఆ సెల్లార్లో కానీ ఇంకెక్కడి జనం కాసేపు ఎక్కువసేపు సోదేసి కనపడితే మళ్ళీ అక్కడికి చెప్పని చేసి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ మార్నింగ్, సీ యూ నెక్స్ట్ సండే. హల్లెలూయా. చాలా మర్యాదగా వెళ్ళిపోమని చెప్తాను. ఎంతసేపు ప్రార్థన చేసి పాడి ఆరాధన చేసి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి మళ్ళీ ఇక్కడ వచ్చి బాతా కానీ సోది ఎంత వేసుకొని అన్నా ఈ షర్ట్ ఎక్కడ ఉన్నావునా, మరి ఉందనా, ఇంపోర్టెంట్ ఇదేనా, ఇందుకురా అన్నీ వదిలే ఆత్మ ఒకటి వెళ్తుందిరా, మొత్తం అంతా లోకలైంది. ఎవడన్నా చచ్చిపోతే తప్ప మనకు ఆ పాట రాదు. బాగదే చూడము అలాంటి పాటలు వచ్చంటారా మీకు? అంత ఇంగ్లీష్ దేవునికి స్తోత్రం. మనంతా సమానులెవరు ప్రభు మదా వచ్చి ఇక్కడ అంతా ఇదంతా విచిత్రం. ఎందుకు కలుస్తారు, ఎందుకు సైలెంట్ అవుతారు, ఎందుకు కొరపడిపోతారు, ఎందుకు నిలబడతారు అర్థం కాని వ్యవహారం. అంతా ఆంగ్లం తప్ప ఆంధ్రం అనేది హల్లెలూయా. బిడ్డలారా, నేను ఒక సంగతి మీ దృష్టికి తెస్తున్నాను, సీరియస్ గా తీసుకోండి. We should not look down to anybody. Amen. 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 I hope you are receiving that message from the Holy Spirit. ఎవరి వైపు కూడా మనం చిన్న చూపులు చూడడానికి వీళ్ళే. అది యెరూషలేము కుమార్తెల లక్షణం, అది నామకార్థ క్రైస్తవుల లక్షణం. వారికి ఆత్మ అనుభవాలు లేవు, రాకడ అనుభవాలు లేవు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వారికి క్రీస్తులో దేవుని తోటలో ప్రయాసపడే శ్రమ అనుభవాలు తెలియదు. వాళ్ళకంటే వెలుచూరు మంచిగా పేరు కనపడాలి, కాస్ట్లీ కనపడాలి, అడవుడి కనపడాలి. అలా అయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడుగా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం అపోస్తలులు ఏం చెప్పాడండి? మీ సంఘములోకి ఎవరైనా పేదవారిగా కనబడితే సాధారణ వస్త్రాలు వేసుకుంటే పోయి అక్కడ కూర్చోమని చెప్తారు. అది ఎవరైనా మంచి ఉదారంగా వస్త్రం వేసుకొస్తే లేచి నిలబడి మంది చేర్చుకుంటారు. ఈ బుద్ధి మారాలని మొదటి శతాబ్దంలో అపోస్తలుడు యాకోబు 2వ అధ్యాయంలో చెప్పాడు. దేవుని కృపను ఇప్పుడు క్యారీ చేస్తారు చాలా మంది క్రైస్తవులు. అది ఏమన్నా పాత పట్ల అమ్మాయి వేస్తున్నాడు. ఎవరు బాబు ఎక్కడి నుంచి ప్రార్థనకు వచ్చావా? ముందుకెళ్ళి కూర్చో, వెనకాల కూర్చో. అదే అమ్మాయి వచ్చాడు అనుకోండి, రేమోన్స్ సిగ్గాము వచ్చాను. వెల్కమ్ మదర్, so nice to have you here tonight. The church put hands together for this wonderful man. Hallelujah. సో దిక్కుమని వస్తే అడుక్కుని వస్తే మీరు అక్కడ చేయరేందిరా అని చెప్పనే కాదండి బాబు, వాడికి అంత మ్యాటర్ లేదు. యాకోబు అపోస్తలుడు చెప్పాడు 2వ అధ్యాయం. నేను రోజు రెగ్యులర్గా మా చర్చిలో ఒక డైలాగ్ కొడతాడు తెలుసా, రే అన్నిటికన్నా ఈజీ ప్రేమ గురించి మాట్లాడడం, అన్నిటికన్నా కష్టం ప్రేమించడం. ప్రేమ గురించి మాట్లాడాలంటే చాలా ప్రేమగా మాట్లాడేస్తాం సార్, ప్రేమించాలంటేనే కష్టం. ఈ రోజున మీ దృష్టికి నేను తీసుకొస్తున్న మాట ఒకటే. ఈ యెరూషలేము కుమార్తెలు ఎవరిని చిన్న చూపులు చూస్తున్నారు? త్రాగుబోతుల్లా, వ్యభిచారుల్లా. అలాంటి చూస్తే పోయి మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎవరిని? దేవుని తోట కోసం కష్టపడిన వారిని, దేవుని సంఘం కోసం ప్రయాసపడిన వారిని, ద్రాక్ష తోట చుట్టూ కంచె వేసిన వారిని, తన యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోట కోసం బలంగా పట్టుకొని ఎద్దేవా చేయటమా, ఎగతాళి చేయటమా? అయ్యో దేవుని బిడ్డలారా, మణిపూర్లో ఇబ్బందులు జరిగిన కొత్తలో
నేను అప్పుడు కెనడాలో పరిచయం చేస్తున్నాను. ఒక 2 వీక్స్ కోసం వెళ్ళాను. టొరాంటో చుట్టుపక్కలని పరిచయం చేస్తున్నాను. కొన్ని లక్షల రూపాయలు కానుకలు నా చేతికి వచ్చారు. హైదరాబాద్లో దిగి ఇక్కడ ఉండగా ఒక టీంని ప్రిపేర్ చేసి నా ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇంఫాల్కి పోయే ఫ్లైట్స్కి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉండేలాగా వాళ్ళందరికీ టికెట్లు చేయించి సుమారు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు నేరుగా మణిపూర్కి పంపించి అక్కడ కొన్ని రిలీఫ్ క్యాంప్స్లో ఒక్కొక్క రెఫ్యూజీ క్యాంపులు 2,000 మంది ఒక క్యాంపులో ఉన్నారంటే అది ఎంత నరకం ఉంటుంది ఆలోచించండి. 2,000 మంది ఒక క్యాంపులో చొప్పున అట్లాంటి 3-4 క్యాంపులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ముందు కూడా 5వ తారీఖు ఒక టీంని మళ్ళీ మణిపూర్కి పంపించి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి మైతే ట్రైబ్స్కి వేరే మీటింగ్లు పెట్టి ఇంకొక ట్రైబ్కి ఇంకొక మీటింగ్లు పెట్టి 2 మీటింగ్లకి పోలీస్ పర్మిషన్లో ఉన్న నెలలుగా తిప్పబడి, ఎందుకంటే ఈ ట్రైబ్ దగ్గరికి వెళ్ళిన ఎవరికి మళ్ళీ ఆ ట్రైబ్ దగ్గరికి భవిష్యత్ ఎవరు గొడవలైపోతాని భయం. ఎక్కడ ఏ దేశానికి వెళ్ళి ఎక్కడ పరిచయం చేసినప్పుడు నుంచి ఒక 2 సంవత్సరాలుగా మొత్తం మణిపూర్కే. ఎందుకంటే మనం ఏం నేర్చుకున్న వాక్యంలో శ్రమానుభవాలు నలిగిపోయిన వాళ్ళ చిన్న చూపులు చూడకూడదు. గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ ఏం చెప్పింది? అవి 2 ట్రైబ్స్ మధ్య వచ్చిన గొడవలండి, ఇట్ హాస్ నో లింక్ విత్ క్రిస్టియానిటీ అని చెప్పారు. కోర్టులో సహా నేను చెప్పారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వెన్ దేర్ హాస్ నో లింక్ విత్ క్రిస్టియానిటీ, మరి ఎందుకు 250 చర్చిలు కూలిపోయి తగలబెట్టబడ్డాయి? చనిపోయిన వారిలో కనీసం ఒక 100 మంది పాస్టర్లు ఎందుకున్నారు? అది కూడా ఎంత వికృతం తెలుసా? ఎదురు కర్రలతో దడిగా కట్టుకుంటారు కదా, దట్ ఇస్ వాట్ బౌండరీ ఫర్ దెమ్. పాస్టర్ గారి తల నరికి ఆ తలని ఆ ఇంటి గుమ్మానికి ముందు ఆ దడి గుచ్చారు. వాళ్ళ డాడీ తలనట్లు చూసి 12 సంవత్సరాల పాప చచ్చిపోయింది. పిచ్చెక్కిపోయి భయపడిపోయి. Why is that only Christians? There is a problem with 2 different tribes. It's an open secret to everybody. Christians being persecuted in India. Nobody can simply deny that fact. We have bleeding hearts crying for the people. For 3 months, క్యాంప్స్ లో చెట్లు కింద ఉన్నారు సార్. ఎండైనా వర్షాలు సరైనా చెట్ల కింద లిటరల్గా ఆడవాళ్ళు. ఎంత బాధ అనిపిస్తుందండి. ఈ భూమి మీద అన్నిటికన్నా కష్టం ఏంటి తెలుసా? మరణం కంటే కష్టం ఏంటి తెలుసా? దిగంబరత్వం. దానికన్నా కష్టం ఒక మనిషి ఇంకేమైనా ఉంటుందో మీరు చెప్పండి. ఆడబిడ్డలు కూడా కేవలం క్రైస్తవులైనందుకు నగ్నంగా చేసి ఊరేగించి ఎంత దారుణంగా శుద్ధాలు పెట్టి వాళ్ళు చంపారు మీరు తెలుసు కదా. నేను అనేది ఒకటే, వాళ్ళ మీద సానుభూతిగా జాలిగా దిగజారుడిగా కామెంట్స్ చేద్దామా? వాళ్ళు మాకు యేసు ప్రభు అక్కర్లేదు, हम यीशु मसीह के छोड़ने के तैयार है అంటే మనకు బాధలు ఉండవు సార్. అలాగే రీకన్వర్షన్కి రెడీ అంటే గర్భవాసికి రెడీ అంటే మనకు దెబ్బలు పడవు అసలు. हम नहीं छोड़ेंगे यीशु मसीह నరికొస్తారు. వారి పట్ల మనకి గౌరవం కలగాలి కానీ చిన్న చూపులు ఏంటండి? We are rich in the sense of financial area. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేంత రిచ్ అయ్యామా? మన కుటుంబంలో 5గురు 3 చచ్చిపోతే మిగిలిన 2 క్రిస్టియన్ ఫెయిత్ ని కంటిన్యూ చేసేంత రిచ్ అయ్యామా? We can stand and say something because we are blessed by Jesus Christ, but they testifying even after crucifixion in their life. Rich అంటే in what way they are rich? It doesn't seem spiritual meaning when we talk about rich and poor. నా బాధ ఏంటంటే ఎవరు దేవుని సేవ కొరకు కష్టపడ్డారో, ఎవరు ద్రాక్ష తోట కోసం కష్టపడ్డారో, ఎవరు బాగా నలిగిపోయి ద్రాక్ష తోటని కాపాడుతూ వచ్చారో వాళ్ళని చిన్న చూపులు వస్తున్నారు. సింపుల్ ఉదాహరణ, నేను విశాఖపట్నం సేవకి వెళ్ళిన కొత్తలో నా సంఘ పెద్ద గారు ఒక ఆయన ఎందుకు బాధ అనిపించింది, చాలా మంచివాడు యాక్చువల్గా. పెద్ద ఆయన నేనే అన్నయ్య గారు అని పిలిచేవాడిని. నేను అన్నయ్య గారు అని పిలిచి ఆయన పాస్టర్ గారు అనే చాలా గౌరవంగా చూసేవారు.
అనిపించింది మరి తెలియదు. భాష గారు ఏముందన్నా 6 రోజులు రెస్ట్ తీసుకుని ఆదివారం గడ్డి ఒక గంట ప్రసంగం చేసేసారు, బోర్డు సందాలు, బోర్డు బియ్యాలు, బోర్డు కూరగాయలు వచ్చేస్తే వాళ్ళకి ఏంట్రా అని అన్నారట. ఇప్పుడు అన్న తర్వాత అది మన దాకా రాకుండా ఉంటుందా? నా దగ్గరికి వస్తే మళ్ళీ ప్రసంగంలో డైలాగ్ కొట్టి దరిద్రం పనులు చేయండి. నేను వాళ్ళు బిడ్డలు, నేను ఆత్మీయ తండ్రిని, తండ్రి బిడ్డలు బట్టి ఇంకా ఎక్కడ సంభాషించింది దరిద్రం అసలు. తిన్నగా ఇంటికి కూర్చున్నాను. గ్రాడ్యుయేషన్ పీజీ చేస్తే దుర్గంగా అనుకున్నారు. అన్న దేవుడి రూపమట్టి సంఘం పరిచర్య అభివృద్ధి అవుతుందంటే అవునయ్య గారు దేవుడి రూపమట్టి చక్క అభివృద్ధి ఒక్కనే చేయలేకపోతున్నానన్నా. నేను సోనయ్య గారు చాలా పాపం ప్రయాసపడుతున్నారు అన్న. బాబుని పాపని సేవకి ఇచ్చేయండి అన్న, కొంచెం సహకారంగా ఉంటారు నాకు. సేవ బాగా చేయలేరు. లేదు నా నేను తరఫీ నేను నేర్పించుకుంటాను. చాలా సంఘాలు అవుతున్నాయి, 4-5 ఆరాధనలు పెట్టాల్సి వస్తుంది, చేయలేకపోతున్నాను, వెళ్ళిపోతున్నాను అన్న, నాకు సపోర్ట్ కావాలన్నా. కరెక్ట్గా దగ్గర సేపట్టి మమ్మల్ని చాలా వీళ్ళ మొహం వీళ్ళు చేయలేదు. లేదన్నా నేను నేర్పించుకుంటానన్నా, నాకు సపోర్ట్ కావాలి, సహకారాలు కావాలి అని చెప్పంటే ఏడు చేయాలని ఎక్కడ చేస్తారని దుర్గా పని చేయరు అని ఒక అరగంట సేపు దాన్ని ఆయన మాట్లాడారు. అప్పుడు అన్నాను, ఎందుకు మీరు అంత బాధపడుతున్నారన్నా? కాబట్టి 6 రోజులు రెస్ట్ తీసుకోవడమే కదా, ఒక ఆదివారం గంట తీసుకోలే కదా, సంతలు బియ్యలు ఆ మాత్రం చేయలేరన్నా పిల్లలు అంటే చూస్తే మనిషి లేడు. గయాబోగా ఎగ్దాం అని నేను చూస్తే మీరు నమ్మండి, నేను సాష్టాంగా పడిపోయి తెలుస్తున్నాడు. అయ్యో అన్న బలెవరు లేవలేవన్నా బలవంతంగా లేపు కూర్చోబెడితే కంప్లీట్లీ ప్రోగ్రామ్ ఏడుస్తూనే ఉన్నాడు. సారీ ఆ మాట అన్నా నిజమైతే నన్ను ఎందుకన్నా నేను సుఖపడుతున్నాను సేవలో, నేను ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని, నేను తిరిగిపడుకున్నానా, మీకు ఎప్పుడైనా అట్లా కనిపించానా అన్న? మరి ఎందుకన్నా నేను చేస్తే సేవ ఈజీ, నీ కొడుకు బిడ్డ చేయాలంటే కష్టమా? సేవ మీద అంత చులకన అభిప్రాయం గల నా వ్యక్తి ఇది జరిగి ఇప్పుడు 15-17 సంవత్సరాలు సమయంలో ఆయన చాలా ఒక స్తంభం. ఈ రోజున ఒక ఆధారపడదగిన వ్యక్తి సంఘంలో ఆ ఒక్క దెబ్బతో అలాంటి భావజాలం నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. సేవా భారాన్ని, దర్శనాన్ని మోసే ఒక యోధుడిగా ఉన్నాడు సేవలో. డైరెక్ట్గా డైలాగ్ పెట్టి ప్రసంగంలో సహోదరుడు నువ్వు సేవ గురించి మాట్లాడుతున్నావు, ఈ రాత్రి దేవుడి ఇంద్రజా అవసరం అన్నా. మీరు ఇలా అన్నారంటే నిజమేనా? ఏమైంది నీకు? ఎందుకు ఎట్లా అనిపించింది? టాక్ టు మీ, వాట్ ఈస్ దేర్? కొంతమంది గ్రూపుల్లో మెసేజ్లు అన్ని ఆపరేషన్గా పెడతారు, వెంటనే ఎయిర్పోర్ట్ మీద ఇంటి దగ్గర వెళ్ళిపోవడం. ఎవరైనా ఏమి చెప్పలేక స్టేటస్ పెడుతున్నారు ఒక వెరైటీగా. మా పాస్టర్లో 1000 మంది స్టేటస్లు చూసింది. నాకు అంత కాదు, రోజుకు 3 ప్రసంగాలు చేయాలి, 3 ప్రాంతాలు తిరుగుతారు, గ్యాప్ ఉండదు. చూసి అందులో ఏమన్నా తేడా ఉంటే నాకు స్క్రీన్ షాట్లు పెడుతుంటుంది, ఒకసారి చూడండి. 1000, 10, 12 వస్తే నాకు ఆ 10, 12 నమ్మకంగా నేను నా బిడ్డలు కదండి. ప్రభు నన్ను తన రక్తం పెట్టి కొనుక్కుని ఆత్మను ప్రభు నా చేతికి అప్పగించాడు కదా. ఎలా పోతే నాకు ఎందుకు ఆదివారం ప్రసంగం చెప్పా, ఆడు మారితే మారుతాడు, పోతే ఆడపోతాడు, వదిలేసుకున్నాడు కదా. వదిలేసుకుంటే ప్రభు ఆ నడక నన్ను అడుగుతాడు, రే నీ చేతికి ఇచ్చిన 1000 మంది ఎర్రా ఎలా మీ పాస్టర్ ఎర్రా అని వాళ్ళు అడగడు కదా, నన్ను అడుగుతాడు. ఆ సంగతి కడుపులో భయం పెట్టుకొని బతుకొద్దు. నేను ఇక్కడున్న ఎక్కడున్నా వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు సంఘంతో మాట్లాడతారు. మన సంఘానికి వస్తూ నిష్కారణంగా సంఘం మానేసిన ఒక వ్యక్తి నేను చనిపోయాడు. సంఘస్థులందరూ కూడా డైలమా ఫోన్ చేసి బయటికి వేశారు, అతను మానేసిన మన సహోదరుడే. పాస్టర్ వస్తుంది మీరు అందరిలో అంటే అతను ఏ చర్చ్కి వెళ్ళాడో సిగ్గు. ఆ చర్చ్ నుంచి పాస్టర్ హీ వాజ్ వెయిటింగ్ at graveyard and cemetery. He didn't even visit the family house. పాస్టర్ అమ్మ, మన అసోసియేట్ పాస్టర్స్ గుంపులు మన జనం ఉన్నారు అక్కడ. పోగొట్టుకున్న కార్యవారు బాధించాలిగా, ఒక ప్రియమైన కుటుంబాన్ని పోగొట్టుకోవాలి. లోతు మన లక్కలేదు నిలిపోయిన అబ్రహాం వదులుకోలేడండి.
ఆస్తిని పంచుకొని బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయినా తండ్రి గారు వదులుకోలేడు సార్. పిల్లగాళ్ళ పనులు అట్టే ఉంటాయి, తండ్రులు ఎట్టగా ఉండాలి. యేసు రక్తం ఏంటి? మీరు ఎవరు పెద్దగా మాట్లాడతలేదు, కారణం ఏంటో పిల్లరా సీరియస్ గా తీసుకోండి. మనం ఎవరిని చిన్న చూపులు చూడడానికి వెళ్ళా. కులాన్ని బట్టా, రంగుని బట్టా, ప్రాంతాన్ని బట్టా, లేకపోతే డబ్బును బట్టా, ఉద్యోగాన్ని బట్టా, చదువుని బట్టి ఏంటంటే ఇదంతా ఇవన్నీ లోక సంబంధమైనవే కదా. ఇళ్ళలో ఎవరు లేరన్నా, యేసే దైవము చూడన్నా, అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవరు నీతో రారన్నా, యేసు ఉన్న బ్రతుకులో ఆనందం ఆనందం, ఇళ్ళలో ఎవరు లేరన్నా. మనకి ధరువు లేకపోతే కోనకోరాద స్వామికి ఒక శాస్త్రం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనగానే అక్కడికి పాటు పట్టుకోవాలి, అక్కడ దావలో చెయ్యన్నా, లేకపోతే కోట ముందు కలిసి రక్తం. పిల్లరా నేను మీకు చేసే మనమే ఉందంటే దేవుడు ఒక్కటే సీరియస్గా తీసుకోవాలి. దీన్ని ప్రొలాంగ్ చేసే ఉద్దేశం నాకేం లేదు. ఎవరిని చిన్న చూపులు చూడద్దు. ముఖ్యంగా దేవుని రాజ్యం కోసం, దేవుని సంఘం కోసం, దేవుని సేవ కోసం, నశించిపోయి ఆత్మ కోసం తమ యవ్వన జీవితాన్ని బలంగా పెట్టి ద్రాక్ష తోట కావలి ఉండి ఎండకు కాలి మారిపోయిన వ్యక్తులను వారి శ్రమానుభవాలను బట్టి, సుఖానుభవంలో ఉన్నవారేమో గనుల, శ్రమానుభవంలో ఉన్నవారేమో అవమాన పాత్రుల. ఏమి ఘోరం అండి? తిమోతి పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో సుఖభోగముల యందు ప్రవర్తించు వారు బ్రతుకుచుండి చచ్చిన వారు. నా ప్రాణమా సుఖించు, త్రాగుము. అనేక సంవత్సరాలు సరిపడా సంపాదించాను. నేను డబ్బు సంపాదిస్తే నీకు సుఖమేనా? నా మనవి పూట నేను ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జ్ఞాపక శక్తిని మనకు జ్ఞాపకం చేస్తారు కదా. ఆయన పనే ఒప్పింప చేయడం కదా. మీ ముందు మీ కళ్ళ ముందు మీ హృదయంలో కొంతమంది మీకు తీసుకొచ్చి ఉంటాడు ఈ పాటికి. నిజమే, వాళ్ళని అనవసరంగా నేను అవమానం చేశాను, వాళ్ళ చిన్న చూపులు చూశాను అని ఒక గిల్ట్ మీద స్టార్ట్ అవుతుంది. ఎస్, మీరు పోయి వాళ్ళకి సారీ చెప్పేదాకా మీ ప్రాణం తీసేస్తూనే ఉంటుంది. వారు బాగా చిన్నవాళ్ళైతే మీరు పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర పిలిచి గుండెలు కట్టుకుంటారు. దాట్స్ సింపుల్ సూత్రం. తప్పైన కుమారుడు వచ్చాడు, పందుల్లో పందిగా మారిపోయాడు. ప్రధానం, దరిద్రం, కొప్పు, వాసన. వాడు రాగానే మీద పడి ముద్దు పెట్టుకుంటే తండ్రి రేంజ్ ఏమన్నా తగ్గిందంటారా? ఏం తగ్గదు సార్, ఏం తగ్గదు. తగిన స్థలం ఉండబట్టి దిగి వచ్చి ఎదురెళ్ళి మీద పడ్డాడు. కానీ తండ్రి దిగి వచ్చాడు కాబట్టి రేంజ్ ఏమైనా తగ్గిందా? సార్ ఏం తగ్గదు సార్. అలా తగ్గితే అందుకని ఎక్కువ వేసుకోక తగ్గాలి. దిగి వచ్చాడు కదా, తగ్గదు. దిగి వచ్చాకే ఆయన మన గుండెల్లో ఆరాధ్యుడు, పూజ్యుడు అయిపోయాడు. లేకపోతే పెద్ద అర్థమైంది కాదు మనకు. ఆయన ఎక్కడో మహిమ ఉంటే మనకి ఏం తెలిసేది సార్? మీ కుటుంబం మొదలుకొని మీ గ్రామాల్లో ఉన్న వారి వరకు, కులాన్ని బట్టో, డబ్బుని బట్టో, చదువుని బట్టో, అందాన్ని బట్టో, మరి దేన్ని బట్టో ఎవరినైనా మీరు చిన్న చూపులు చూసి ఉంటే ఈ దినము నాకు చెప్పక్కల, వేరొకరికి చెప్పక్కల, ప్రభుత్వం మాట్లాడండి, పశ్చాత్తాపడండి. సరే, సారీ టు జీసస్. ఆ క్షణం నుండి చెప్పండి, వాటిని ఆలోచించాలి. ఇప్పుడు లోక 19 పెద్ద మనిషి ఉన్నాడు, జక్కయ్యాలి. అరే ఫెమిలియర్ క్యారెక్టర్ సార్, మర్చిపోయినా. లోక 19 అంటే చదువుకున్నానండి అసలు. 119 కీర్తన ఆలోచించాలి, కూడకూడదు కాబట్టి. మా చర్చిలో సందేశానికి వెళ్ళాడు. 9 సంవత్సరాలు ఉంటే 10 ఉంటే మహా అయితే వాడు 119 ఒక్క తప్పు లేకుండా చెప్పాడు. నేనే మధ్యలో 3-4 సార్లు తీసుకున్నాను కరెక్ట్గా. ఒక సగలాగా బండి నేను కూడా బాగానే చూసాను, కరెక్ట్. ఆ తర్వాత మళ్ళీ బాగుంది. నేను ఓపెన్ చేసి చూసుకుంటే టపా టపా చెప్పేశాడు. వాడిని మెచ్చుకొని వాడిని అప్రిషియేట్ చేసి వాడికి ప్రైజ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి తెలుసా? మళ్ళీ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఒక్క తప్పు లేకుండా చెప్పాడు నాన్ స్టాప్గా. పిల్లగాలను ట్రైన్ చేస్తేనండి పేపర్ చదివేసేస్తాం. మనకి ఎంతసేపు ఆటలో కేరింతలో అది మధ్యలో వచ్చి హాయ్ గుడ్ మార్నింగ్ అంటే హ్యాపీ మనం పొడిచిపోతాం. ఇక
భూమి మీద ఎవడైనా చెప్తాడు, మన పిల్లలు మాత్రమే చెప్పాల్సిన వాక్యం సార్. గుడ్ నైట్ అంటే అది ఎవడైనా చెప్తాడు భూమి మీద. దానికి పలికెట్లా ఏ ఆస్ట్రేలియా అంటే గుజ్జం వచ్చేది కదా. అరే క్యా బాత్ హై ఇస్మే. వాక్యం మన పిల్లలు తప్ప భూమి మీద ఎవరికి రాదు సార్. దైవికమైన పిల్లలుగా మనం తప్ప ప్రపంచం పెంచలేదాలనే. ఈ గొప్ప భాగ్యాన్ని బాధ్యతను తల్లిదండ్రులు కోల్పోతే ఎట్లా? పిల్లలు రాగానే అందరు కూడా నన్ను ఏకరా పిలుపు చెప్పు. భూమి దిగుబడిని చెప్తాడు. వాక్యాలే ప్రపంచానికి రాంది, మన పిల్లలకు మాత్రమే వచ్చింది. కొంచెం సీరియస్గా తీసుకొని వాక్యాలు పిల్లలకి నువ్వు నుంచి ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు చౌరు రాత్రి పడుకున్నప్పుడు వాటిని వారికి అభ్యసింపజేసి నేర్పాలి పిల్లలకి. ఏబిసిడీలు నేర్పాలంటే మొదట మనకి I'm happy that I'm seeing smiling faces at least to this point. వాక్యం మనకి రాకపోతే ఏం చెప్తాం సార్ వాళ్ళకి? మనం మంచిగా చదువుకోవాలి. పొద్దున్న లేచి క్యాలెండర్ తారీఖు దగ్గర ఏళ్ళు పెట్టి సరిగ్గా దుర్మార్గం రక్షించుడు కాక. హల్లెలూయా. క్రిస్టియన్స్ అంటేనే బైబిల్ లవర్స్ అంటే ఇంక పిచ్చి మాటలు ఏం లేవు మనకి. ఏం మాట్లాడండి? క్రిస్టియన్స్ అంటేనే బైబిల్ లవర్స్ అంటే మీరు ఆమె అంటే ఏ కామోషి మీకు ఏమవుతుంది? అప్పుడు కూర్చున్నాడు ఏమీ ఏమంటుంది దేవుని వాక్యం? నువ్వు నోరు బాగా తెరువు, నేను దాన్ని నోరు మూసేయని ఇప్పుడు బైబిల్ అనలేదే, నోరు తెరవని చెప్తున్నాడు దేవుడు. So there is no meaning of silence in God's presence, you know. Amen. Keep praising the Lord. Agree to the word of God. Agree with the man of God. And come to the confession of the Holy Spirit. God will be convicting you. Amen. No second thought for that. Amen. Rocket science మేఘాల్లో మాటలు చెప్పట్లా. Simple, practical living. Don't look down to anybody in this world. Amen. Especially the people who labor, the toil, and like getting into the ministry of God, to the vineyard of the Lord. గౌరవించాలి సార్. పర్వతముల మీద సువార్త ప్రకటించి మరి పాదములు ఎంతో కొండల్లో లోయల్లో కష్టపడి వాళ్ళు వాళ్ళు జాలిపడి పాపం అంతే. మనం జాలి చూపాల్సిన రేంజ్ కాదు సార్. అవుతుంది గౌరవంగా సెల్యూట్ చేయాల్సింది ఏం కావాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని చిన్న చూపులు చూడొద్దు. ముఖ్యంగా దేవుని పనులు అలసిపోతున్న మనసులు చూడొద్దు. విశేషముగా వాక్యమందు ప్రయాసపడమని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి. పెద్దలని గౌరవించండి.